తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. అలా బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటూ మాట్లాడినటువంటి మాటలు, అసలు ఆ బడ్జెట్ ఎట్లా ఉంది అన్నింటి గురించి మాట్లాడదాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు బడ్జెట్ని. ఎంత? 3,24,234 కోట్లు తెలంగాణ బడ్జెట్. 3,24,234 కోట్లు. అయితే దీంట్లో ఇంకా వాళ్ళు మస్తు చెప్పారు, సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు బడ్జెట్ అంటే. బడ్జెట్ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. వస్తుంది ఎంత, పోతుంది ఎంత, లెక్కలు చూసుకొని ఎవ్వరి మీద ఇబ్బంది పడకుండా, బర్డెన్ పడకుండా మా ప్రభుత్వం చాలా గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేది అధికార పార్టీ చెప్తుంది. ఇంకా ప్రతిపక్షం ఏమంటుందంటే మొత్తం చెవుల పువ్వులు పెట్టిరు వీళ్ళు, బడ్జెట్ మొత్తం చూసినప్పుడు చెవులలో పువ్వులు పెట్టిన లెక్క ఉంది, అసలు బడ్జెట్లో ఏం లేదు అనేది ప్రతిపక్షం అంటుంది. అయితే అధికార పార్టీ ఏమంటుందంటే మొత్తం అసలు బడ్జెట్ అంటే అంకెలు కాదు, మేము చాలా మంచిగా చూసి ఏ ఏ శాఖలకి ఎంత కావాలి, ఏం కావాలి అనేది మొత్తం చూసి పెట్టినాం. బడ్జెట్ చాలా వాస్తవానికి దగ్గర ఉంది మేము పెట్టినటువంటి బడ్జెటు, ఇది ప్రభుత్వం చెప్పుకుంటుంది. గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పము, గొప్పల కోసమని అబద్ధాలు చెప్పారట. అబద్ధాలు చెప్పము, ఉన్నదాన్ని ఉన్నట్టుగా మేము పెట్టేది చెప్తాము, ఇత్త పెట్టినాము అనేది చెప్పారు. అయితే చాలా శాఖలకి సంబంధించిన దాని మీద కొన్ని డౌట్లు ఉన్నాయి దీంట్లో పెట్టినటువంటి బడ్జెట్తోని. పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ, రైతు భరోసా, ఫస్ట్ రైతుల దగ్గరికే వద్దాం. రుణమాఫీ ఇంకా కొన్ని బకాయిలు ఉన్నాయి, చెయ్యాల్సింది ఉంది అని చెప్పారు. మరి రుణమాఫీ కోసం అయితే సపరేట్గా బడ్జెట్లో అయితే ఏడగనబల్లే. రైతు భరోసాకి కూడా ఎంత దగ్గర 18,000 కోట్లు పెట్టినాము అని అన్నారు. రైతు భరోసాకి 18,000 కోట్లు పెట్టినాము అని అన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకి, 6 గ్యారంటీలకి, ఇంట్లో ముఖ్యంగా ఇవాళ వీళ్ళు చూపించిన దాంట్లో ఏంటంటే 6 గ్యారంటీలకి 50,713 కోట్లు బడ్జెట్లో పెట్టినాం మేము అని చెప్పారు. మరి ఆ 6 గ్యారంటీలకు 50,000 ఇంతే సరిపోతుందా, ఏం చేస్తారు అనేది చూడాలి. మరి ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్పారు, ఎంత బడ్జెట్ అవ్వాల్సి ఉంది 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అనేది చెప్పారు. ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టిరు అనేది చూస్తే నిజంగా 6 గ్యారంటీల పరిస్థితి ఏంది, సంగతి ఏంది. 100 రోజులలో చేస్తామన్నారు, అది వేరే ముచ్చట అనుకోర్రి. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాము అన్నారు. ఇప్పుడు 6 గ్యారంటీలకి వీళ్ళు డబ్బులు బడ్జెట్ పెట్టిరంటేనే 6 గ్యారంటీలు మేము అమలు చేయలేదు, 3 ఏళ్ళు అవుతుంది, 2.5 ఏళ్ళు అవుతుంది, 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఇక ఇప్పుడు పెట్టినాం బడ్జెట్ అని లెక్క. మరి ఆ బడ్జెట్లో కూడా పెట్టినవన్నీ చేస్తారనేది ఏం లేదు. బడ్జెట్లో చూపించవచ్చు, కానీ అలొకేషన్స్ అయ్యి అది ఇంప్లిమెంట్ అయినప్పుడు ఆ బడ్జెట్లో పెట్టినటువంటి పైసలు జనాలకు అందుతున్నట్టు లెక్క. పెట్టడానికి ఏముంది, పెడతారు, కానీ అది ఇంప్లిమెంట్ కావాలి. ఇంకోటి 6 గ్యారంటీలకి ఇప్పుడు 50,000 కోట్లు పెట్టిరు. అట్లనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్కి 3,000 కోట్లు పెట్టిరు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పరిస్థితి ఏంది మనందరికీ తెలుసు కదా. కళ్యాణ లక్ష్మి కింద ఏమి ఇవ్వాలి, గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్న పైసలతో పాటు తులం బంగారం ఇస్తాము అని చెప్పారు వీళ్ళు. 2.5 ఏళ్ళు అవుతుంది. తులం బంగారం మీద అడిగితే ఏమన్నారు మంత్రి గారు, గతంలో మేము హామీ ఇచ్చిన రోజు తులం బంగారం 50,000 ఉండే, ఇవాళ 1,00,000 అయింది, 1,50,000 అయింది, ఎట్లు ఇస్తాము అని అన్నారు. మరి ఇప్పుడు మీరు ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 3,000 కోట్లు పెట్టినాము అని అన్నారు కదా, ఎట్లు ఇస్తున్నారు మరి, ఇస్తారా మీరు? తులం బంగారం సంగతి ఏంది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల పరిస్థితి ఏంది? 2 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. మరి ఇప్పుడన్నా ఇస్తారా, ఇయ్యరా? తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు అని ఓదిక్కు మీ మంత్రి గారే చెప్పారు కదా. అంటే దీంతో వస్తాయా మరి? తులం బంగారం ఇవ్వబోతుర్రా మీరు? ఇస్తారా నిజంగా? మీరు బడ్జెట్లో పెట్టిన పైసలు గ్రౌండ్ అవుతాయా? నిరుద్యోగులకు ఇంకొకటి ఓ విషయము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని. మన దగ్గర కాదు, ఆడ వేరే దగ్గర ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం చేసుకురు కదా, బీహార్లో, ఇంకొక దగ్గర. ఇప్పుడు కేరళలో కూడా ఇస్తున్నట్టున్నారు. కేరళలో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు 4-5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా, దాంట్లో కేరళది ఉంది. అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇవాళ సభలో బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారంటే నిరుద్యోగులకి 67,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించినాము అని అన్నారు. అంటే మేము ఉద్యోగాలు వేసినాము అని కాదు, నియామక పత్రాలు అందించడం అంటే ఏంది? దీంట్లో సగం కంటే ఎక్కువ నియామక పత్రాలు ఎప్పటి, గత ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ లేసి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ కూడా ఇచ్చి ఖాళీ నియామక పత్రాలు ఇచ్చుడు మిగిలిపోయింది చూసిర్రా, ఆ నియామక పత్రాలను వీళ్ళు ఇచ్చిర్రు.
ఇచ్చి అవి మేమే ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకున్నారు. కానీ నిరుద్యోగులకు తెలుసు, అందరికీ తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే మరి ఏమనుకున్నారో ఏమో కానీ ఇలా పెట్టిన బడ్జెట్లో నియామక పత్రాలు ఇచ్చినాము అని పెట్టుకున్నారు. బయటనేమో ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్తారు. ఇక్కడ కాదు, వేరే రాష్ట్రాలలో కూడా పోయి చెప్తారు ఉద్యోగాలు ఇచ్చినాము అని. ఇప్పుడు చెప్పిందేమో ఇది, ఇంకా రాజీవ్ యువ వికాసం అవి ఇవి ఇంకా చాలా పెట్టినామని చెప్పిర్రు. మరి ఏం చేస్తారు, ఎంతవరకు అవుతాయి అనేది చూడాలి. ఇంకొకటి ఏం చెప్తారంటే లాస్ట్కి, ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపమట. చాలా ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి చెప్పింది ఏంటంటే, పేదవాళ్ళ కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అనేది ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటూ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు. పేదవాళ్ళ కన్నీళ్లు తుడిచిన రోజే నిజమైన అభివృద్ధి అట. కానీ ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంది, పేదోళ్ళని కన్నీరు పెట్టించుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చేస్తున్న పనే అది. మీరు వాళ్ళ కన్నీళ్లు దుడుసుడు అభివృద్ధి కాదు, వాళ్ళకి ఎట్లా కన్నీళ్లు పెట్టియాలి అనేదే మీరు చూస్తుంది. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమట్లలో జరిగింది ఏంది, పేదోళ్ళ ఇండ్లే కదా కూల్చింది మీరు. హైడ్రా పేరుతోని, మూసి సుందరీకరణ పేరుతోని మీరు చేస్తామంటుంది ఏంది. హైడ్రా బుల్డోజర్లు పోయి గూలగొట్టినవి అంత ఏంది, పేదల ఇండ్లు కాకపోతే పెద్దోళ్ళ ఇండ్లు గూలగొట్టిరా మీరు. ఇప్పుడు పెద్దోళ్ళ ఇండ్లు, అదే రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకో గూలగొట్టలేదు, చాలా మంది పెద్దోళ్ళకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎందుకో గూలగొట్టలేదు, పేదోళ్ళ ఇండ్ల మీదకే కదా బుల్డోజర్లు పోయినాయి. బడ్జెట్లా మీరు నిండు సభల పేదల కన్నీళ్లు తుడిచిన రోజే నిజమైన అభివృద్ధి అని అంటున్నారు కదా. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పుర్రి, మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పేదోళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేసిర్రా, పేదోళ్ళకి కన్నీళ్లు పెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రా? ఎక్కడికి పోయి ఏ ఊర్లోకి పోయి ఏ పేదోళ్ళని అడిగినా చెప్తారు, పేదోళ్ళను కొడుతున్నారు, పెద్దోళ్ళ జోలికి పోతలేరు, పెద్దోళ్ళ ఇండ్లను ముట్టుకుంటలేరు అనేది అందరికీ తెలిసిన నిజం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్దలకేమో నోటీసులు ఇస్తారు, టైం ఇస్తారు, కోట్లకు పోయే టైం ఇస్తారు. పేదోళ్ళ ఇండ్ల ముందుకు పోయి మాత్రం బుల్డోజర్లు నిల్చొని సెలవులప్పుడు, పండగల సెలవులు ఉన్నప్పుడు, లేకపోతే కోట్ల సెలవులు ఉన్నప్పుడు కోట్లకు పోయి కనీసం ఆర్డర్ తెచ్చుకోకుండా పొద్దుగాల వాళ్ళు లేవక ముందు ఇండ్ల ముందుకు పోయి బుల్డోజర్లు పెట్టింది ఎవరి ఇండ్ల మీదకి వేరు మీరు? పేదోళ్ళ ఇండ్ల మీదకి కాదా? పేదోళ్ళ ఇండ్లను కాదా కూలగొట్టింది మీరు? పేదోళ్ళ కన్నీళ్లు తుడుస్తున్నారా, పేదోళ్ళకి కన్నీళ్లు పెట్టిస్తున్నారా? ఇది ఒక్కటి చూస్తే చాలు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలుస్తుంది కదా. అట్లా బడ్జెట్లో ఉన్నదంతా ఏంది అనేది లాస్ట్లో రాసిన ఒక్క పదం చూస్తే అర్థమవుతుంది. బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది, ఏంది చెప్పింది ఏంది, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఆ లాస్ట్లో పెట్టిన 2-3 మాటలు చూసిర్రు అనుకోండి, మనం దాంట్లో అర్థమైపోతుంది మనకి బడ్జెట్ ఎట్లా ఉండబోతోంది, ఏం జరగబోతోంది అని. కేవలం మాటలకే పరిమితం కాబోతోంది ఇప్పుడు కూడా అనేది ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు. మొత్తం చెవులలో పువ్వులు పెట్టలేకనే ఉంది తప్ప ఏం బడ్జెట్ కరెక్ట్గా ఏమీ లేదు. ఏ పథకంకి ఎంత ఇస్తారు, వీళ్ళు చెప్పిన స్కీములు, గ్యారంటీలు, ఇప్పుడు 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిర్రు. వాటన్నింటికి బడ్జెట్ ఏడే చూపించారు మీరు? మీరు ఇచ్చినటువంటి పథకాలకి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలకు, మీరు ఇచ్చినటువంటి హామీలకి, ఇచ్చినటువంటి బడ్జెట్కి సంబంధం ఉందా? మీరు చేయగలుగుతారా? ప్రజలకేమో మార్పు మార్పు మార్పు, మేము వస్తే మస్తు చేస్తాం. ఆ ముఖ్యమైనది పెన్షన్ల పరిస్థితి ఏంది? అలా గతంలో ఉన్నదానికంటే డబల్ చేస్తాం మేము అంటే జనం పాపం నిజం అనుకొని నమ్మారు. కానీ ఇవాళకి కూడా పాత పెన్షనే వస్తుంటే అది కూడా టైంకి వస్తలేదు అని ఊర్లలోకి పోయి ఏ అవ్వని అడిగినా కూడా చెప్తారు. పాత పెన్షనే మళ్ళీ అది కూడా టైంకి వస్తలేదు, కొత్త పెన్షన్ వస్తలేదు అని చెప్తారు. మరి పెన్షన్ల పరిస్థితి ఏంది? బడ్జెట్లో దానికి సంబంధించిన క్లారిటీ ఏమన్నా ఇచ్చిరా? ఏమి ఇయ్యలే. అంటే ఏంది, ఇంకా ఈ సంవత్సరం కూడా పెన్షన్లు పెంచరు అనేది బడ్జెట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. అట్లా ఏది చూసినా సరే, ఏ డిపార్ట్మెంట్ చూసినా బడ్జెట్ చూసిన తర్వాత ఒక్కసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఇంకా ఈ సంవత్సరం కూడా ఏమి చేసేది ఉండదు, వీళ్ళు చెప్పుంది మస్తు ఎక్కువ చెప్పారు తప్ప చేసేది ఏముండదు అనేది బడ్జెట్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి అర్థమైంది. ఇది పేదోళ్ళకి కన్నీళ్లను దుడిచేటువంటి ప్రభుత్వం కాదు, పేదోళ్ళని కన్నీళ్లు పెట్టేసేటువంటి ప్రభుత్వము అనేది తెలంగాణలో ఉన్నటువంటి జనాలందరూ కూడా అనుకుంటున్నారు.